మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అందరికీ క్షేమము సమృద్ధి ఎల్లప్పుడూ ప్రాప్తించునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 100వ కీర్తన 3వ వాక్యములో రాయబడిన మాట, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఈ చోట రాయబడిన ఈ వాక్యములో దేవుడు మనలను పుట్టించుననే మాట మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనుషులందరినీ దేవుడు పుట్టిస్తున్నాడు, దేవుడు కలగజేశాడు, దేవుడు కలగజేస్తున్నాడు. బైబిల్లోనే ఉంది, గర్భఫలం కీర్తన రాయబడి ఉన్నది. గర్భఫలం దేవుడిచ్చే బహుమానం. దేవుడు పుట్టించకుండా లోకంలో మనుషులు ఎవరు పుట్టరు. ఆయన ఒక సంకల్పంతో, ఆయన ఒక ఆలోచనతో ఆయన మనకు ఈ లోకంలో ఈ జన్మను, ఈ పుట్టుకను మనకి ఇచ్చారు. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, దేవుడు మనలను పుట్టించను. ఆయన పుట్టించడం వలన మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఎందుకు పుట్టించాడో దాని ప్రకారంగా మనం బ్రతకాలి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యంలో చివరి మాట, నేనే వారిని కలగజేసి తిని, నేనే వారిని పుట్టించి తిని. దేవుడు చెప్తున్నాడు, నేనే వారిని పుట్టించి తిని. ఈ పిల్లలు, కుటుంబం, వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ప్రపంచంలో మనుషులందరినీ దేవుడే పుట్టిస్తున్నాడు. మనల్ని ఆయన ఎందుకు పుట్టించాడో ఎరిగి ఉండాలి. మనం ఎందుకు పుట్టామో ఆ పనిని తెలుసుకొని ఉండాలి. చాలామంది రోజున భూమి మీద మనుషులు పుడుతున్నారు, కానీ ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే జంతువులాగా, పశువులాగా ప్రవర్తిస్తున్నారు. అవి పుడుతున్నాయి లోకంలో, అవి కూడా పెరుగుతున్నాయి. ప్రయోజనం ఉండదు, మేలు ఉండదు. ఏమండి, వాటికి ఒక వాయు వరుస, పరిశుద్ధత, ఒక పని ఇదే ఉండదు. తినడం, తిరగడం, వెచ్చలుడిగా బ్రతకడం జంతువులు. మనం అలాగ ఉండకూడదు. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడో ఆ పర్పస్, ఆ ఉద్దేశం ఎరిగి ఉండాలి. ఈ రోజున వాక్యం ఉంటున్న మనం దేవుడు మనల్ని పుట్టించింది వలన బాధపడకూడదు. బైబిల్లో ఆదికాండం 6వ అధ్యాయం 6వ వాక్యంలో ఆ చోట కొంతమంది ప్రజల గురించి రాయబడి ఉన్నది. దేవుడు వాళ్ళని పుట్టించింది వలన భూమి మీద మనుషులను పుట్టించినందుకు కొంతమందిని చూసి సంతాపపడెను, బాధపడెను. ఈ రోజున మనం కూడా ఈ వాక్యాన్ని బట్టి జాగ్రత్త పడాలి. మనల్ని దేవుడు పుట్టించినందుకు మనల్ని చూసి దేవుడు బాధపడకూడదు, సంతాపపడకూడదు, దుఃఖపడకూడదు. వీళ్ళని అనవసరంగా పుట్టించానా, ఎందుకు పుట్టించానరా బాబు అన్నట్లుగా దేవుడు బాధపడకూడదు. మన పుట్టుక ద్వారా ప్రజలకి, దేవునికి సంతోషం కలగాలి. ఆ చోట రాయబడి ఉన్నది, భూమి మీద మనుషులను పుట్టించినందుకు దేవుడు సంతాపపడెను. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ పద్ధతులు చూసి దేవుడు బాధపడ్డాడు. ఈరోజున నీవు నేను అలా ఉండకూడదు. మన పుట్టుక ద్వారా మనుషులందరూ సంతోషించాలి, దేవుడు కూడా సంతోషపడాలి. బైబిల్లో ఒక 3 అనుభవాలు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు, మనం ఎందుకు పుట్టాం, మన పుట్టుక ద్వారా దేవుని యొక్క సంకల్పం ఏమై ఉన్నది, వాటిని నెరవేర్చాలి. మొదటి మాట, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వాక్యం, దేవుడు మనుషులను యథార్థవంతులుగా ఉండాలి అని పుట్టించెను. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే యథార్థవంతులుగా ఉండాలి. యథార్థత, ఇంగ్లీష్లో ట్రూత్ అని రాయబడి ఉన్నది. వాస్తవం లేకపోతే నిజం. యథార్థత అంటే మరొక పర్యాయ పదం. వాస్తవంగా బ్రతకాలి, నిజంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. బైబిల్లో గమనిస్తే యోబు గ్రంథం 1:1లో యోబు యథార్థవంతుడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 28:1లో దావీదు యథార్థవంతుడని ఆ చోట రాయబడి ఉన్నది. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, ఆదికాండంలో రాయబడి ఉన్నది, మనుషులు యథార్థతను విడిచిపెట్టి వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు. నిజమైన జీవితం చేయడం లేదు, అబద్ధంగా బ్రతుకుతున్నారు. లోపల ఒకలాగా, బయటకు ఒకలాగా, మందిరంలో ఒకలాగా, బయట ఒకలాగా. పైకి చూస్తేనేమో పరిశుద్ధులుగా, యథార్థులుగా కనపడతారు, లోపలేమో యథార్థత ఉండదు. అలా ఉండకూడదు. యథార్థవంతులుగా బ్రతకాలి. లోపల బయట, సంఘములో, సమాజంలో, భక్తి చేసిన, మరొక చోట వ్యాపారం చేస్తున్న యథార్థతను వదలకూడదు. యథార్థవంతులుగా ఉండాలి. వాస్తవ జీవితం చేయాలి, వేషధారణ జీవితం చేయకూడదు. 3 రెఫరెన్సులు యథార్థవంతులుగా బ్రతికితే 84:11లో కీర్తన గ్రంథం 84వ కీర్తన 11లో యథార్థవంతులకి దేవుడు మేలు చేస్తాడు. ఏ మేలు చేయక మానడు, అసలు ప్రతి మేలు చేస్తాడు. ఒక్కొక్క మేలు నీ కొరకు దాచి ఉంచి చేస్తాడు. అందుకే యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వాక్యంలో యథార్థవంతులు నిర్భయంగా బ్రతుకుతారు, దేనికి భయపడరు, ధైర్యంగా ఉంటారు. అందుకే యథార్థత ఉండాలి. ఇంకా గమనిస్తే 112వ కీర్తన 2వ వాక్యంలో యథార్థవంతుల సంతానం దీవించబడుతుంది.
ఈ 3 రెఫరెన్స్లో యథార్థవంతులకు మేలు జరుగుతుంది, యథార్థవంతులు ధైర్యంగా ఉంటారు, యథార్థవంతుల సంతానం దీవించబడుతుంది. అందుకే దేవుడు యథార్థవంతులుగా ఉండాలని మనల్ని పుట్టించాడు. కానీ మనుషులు వివిధ తంత్రములు కల్పించుకొని సాకులు చెప్పి యథార్థతను విడిచిపెట్టి అపవిత్రమైన పనులు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతూ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. మేలు జరగడంలా చాలామంది జీవితంలో ఎందుకు మేలు జరగడం లేదని చూస్తే యథార్థత లేదు, ఎందుకు వీళ్ళ సంతానానికి దీవెన లేదని గమనిస్తే యథార్థత లేదు. అందుకే దేవుడు కొంతమంది మనుషులను చూసి వీళ్ళని అనవసరంగా పుట్టించాలని బాధపడుతుంటాడు. వాళ్ళు యథార్థంగా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే ఈ మొదటి మాటలో మనం నేర్చుకోవాల్సింది, దేవుడు వాళ్ళని ఎందుకు పుట్టించాడు? యథార్థమైన జీవితం చేయాలని. దేవుడు పుట్టించినటువంటి ఉద్దేశాన్ని తప్పక నెరవేర్చుదుము గాక. 2వ మాట గమనిస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యములో, నా నిమిత్తం నా మహిమ కొరకు నేనే వారిని పుట్టించి తిని. దేవునికి మహిమ తీసుకురావడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. మన పుట్టుక ద్వారా దేవునికి మహిమను తేవాలి, దేవునికి అవమానం తేకూడదు, దేవుని నామానికి మహిమ తీసుకురావాలి. పేతురు మొదటి పత్రిక 4:16లో క్రైస్తవుడు అయినందుకు అదే పేరును బట్టి దేవుని నామాన్ని మహింపరచాలి. నీవు నేను భూమి మీద పుట్టాం, ఆయన పుట్టించకపోతే మనం పుట్టలేదు. ఎందుకు పుట్టించాడు? ఈ బిడ్డ ద్వారా నాకు మహిమ కలగాలి, ఈ కుమార్తె ద్వారా నాకు మహిమ కలగాలి, ఈ సేవకుడి ద్వారా నాకు మహిమ కలగాలి, ఈ విశ్వాసుల ద్వారా నాకు మహిమ కలగాలి. ఆయన మహిమ కొరకు మనల్ని పుట్టించాడు. మరి ఈ రోజున మనం దేవునికి అవమానం తేకూడదు, దేవుని నామం మన ద్వారా దూషించబడకూడదు. బైబిల్లో కొరింథీ మొదటి పత్రిక 10:31లో భోజనం చేసినా పానం చేసినా సమస్తం ఏది చేసినా దేవుని మహిమ కొరకు చేయండి. మన ద్వారా దేవుని నామం మహింపరచబడాలి. పుట్టినరోజా ప్రార్థన చేసి దేవుని స్తుతించు, వివాహపు రోజా మ్యారేజ్ డేనా ప్రార్థన చేసుకొని అన్ని జనులా కాకుండా ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించు, భోజనం చేసిన నీళ్లు తాగిన దేవుని స్తుతించి మహింపరచు. మన సమస్త కార్యములో దేవుణ్ణి మహింపరచాలి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వాక్యములో, మీ దేహం దేవుని ద్వారా అనుగ్రహించబడింది, మీ దేహంతో దేవుణ్ణి గణపరచండి. పెదవులతో, హృదయంతో, చేతులతో, ఈ దేహంతో, కళ్ళతో దేవుణ్ణి స్తుతించాలి. ఈ దేహం దేవుడిచ్చింది, ఇది మన సొత్తు కాదు, దేవుని సొత్తు. దేవుడు తన చేతులతో ఈ దేహాన్ని కలగజేశాడు. ఈ దేహం మీద మనకు అధికారం లేదు. ఈ దేహం దేవుడిచ్చింది. మంచి దేహంతో, ఈ దేహంతో దేవుణ్ణి గణపరచాలి. ఈ రోజులో చాలామంది మనుషులు భోజనం చేసినా పానం చేసినా దేవుని గణపరచాలి, దేహంతో దేవుని గణపరచాలి. కానీ ఈ రోజున చాలామంది ఎక్కడెక్కడో తిరుగుతూ, విచ్చలవిడిగా తాగుతూ, విచ్చలవిడిగా తింటూ, ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా ఏది పడితే అది తింటూ దేవుణ్ణి అవమానపరుస్తున్నారు. దేవుడు అనుకుంటాడు, వీళ్ళని అనవసరంగా పుట్టించానా అని. జంతువులే కొన్ని తినవు, కానీ మనుషులైతే ఏది తినాలి ఏది తినకూడదు, మన తిండి ద్వారా దేవుణ్ణి మహింపరచాలి కదా, మనం తాగుతున్న వాటి ద్వారా దేవుణ్ణి మహింపరచాలి కదా. తిన్నా తాగినా భోజనం చేసినా ఏ పని చేసినా మన దేహంతో సమస్తమును దేవుణ్ణి మహింపరచుదుముగాక. రోమాపత్రిక 2:24లో, మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్ని జనుల మధ్యలో అవమానపరచబడుతుంది. ఈ రోజులో చాలామంది ద్వారా దేవునికి అవమానం, వాళ్ళ మాటలు, పద్ధతులు, ప్రవర్తన ఎక్కడ చూసినా విచ్చలవిడితనం, దేవునికి అవమానం, దేవుని నామం దూషించబడుతుంది. మనం అలా ఉండకూడదు. మన పుట్టుక ద్వారా తల్లిదండ్రులకు మహిమ, దేవునికి మహిమ తేవాలి. అలాంటి ఆధ్యాత్మిక జీవితం వాక్యం వింటున్న మనం అందరం చేయుదుముగాక. నువ్వు ఎక్కడ ఉన్నా, ఎక్కడ సేవ చేసినా, ఎక్కడ విశ్వాస జీవితం చేసినా, ఎక్కడ క్రైస్తవులుగా బ్రతుకుతున్నా, నీ పుట్టుక ద్వారా నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. 3వ మాట గమనిస్తే యెషయా గ్రంథం 49:5వ వాక్యం 6వ వాక్యం, వెలుగుమయముగా ఉండాలని దేవుడు మనల్ని పుట్టించెను. లోకానికి వెలుగై ఉండాలని, అన్ని జనులకు వెలుగై ఉండాలని దేవుడు మనల్ని పుట్టించెను. మత్తయి సువార్త 5:14లో, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే దాని అర్థం దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే ఒక వెలుగులాగా ఉండాలి, వెలగాలి, అనేకుల్ని వెలిగించాలి. ఒక దీపం వెలుగుతుంటే అనేక దీపాలను వెలిగిస్తుంది. మన లోకానికి వెలుగు అంటే అర్థం ఏంటి? ఈ రోజుల్లో చాలామంది పైకి బాహ్యముగా పౌడర్లు కొట్టుకొని, ఇంకేదో మేకప్లు చేసుకొని, ఏదో ఆ కాసేపు వెలుగుమయం కనబడతారు. ఇలాంటి తాత్కాలికంగా ఏదో బ్రైట్నెస్గా వెలుగుమయంగా కాదు, దేవుని వెలుగుగా ఉండమని చెప్పిన మాట ఉద్దేశం ఏంటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం, వెలుగు ఫలం ఏమనగా మంచితనం, నీతి, సత్యం, ఇది అసలైన వెలుగు.
మత్తయి సువార్త 5:16లో సత్క్రియలు అనే వెలుగు మీలో నుంచి రావాలి. ఏదో పైపైన మేకప్ల వెలుగు కాదు, పైపైన ఏదో పౌడర్ కొట్టి ఏదో కాసేపు 10 నిమిషాలు అరగంట బ్రైట్నెస్కి కనపడడం అది కాదు. అసలైన వెలుగు ఏంటంటే సత్క్రియలు, మంచి క్రియలు మనలో నుంచి రావాలి. మంచితనం, నీతి, సత్యం, అది అసలైన వెలుగు. అలా వెలగాలి. ఎంతకాలం బ్రతికినా ఒక వెలుగు వెలగాలి. మంచితనంతో నీతిగా బ్రతికి, సత్యంగా మాట్లాడి, సత్యమైన జీవితం చేసి, సత్యంగా బ్రతికి, నిజంగా బ్రతికి, నిజ జీవితం చేసి వెలగాలి ఒక వెలుగులాగా. యేసయ్య చూడండి, నిజదేవుడు, నిజమైన వెలుగు, నిజమైన ఆహారం, నిజమైనటువంటి కార్యాలు చేసేవాడు, సత్యదేవుడు. ఆయన ఒక వెలుగు వెలిగి ప్రపంచాన్ని వెలిగించాడు. లోకంలోకి వెలుగులాగా వచ్చి అందరినీ వెలిగించాడు. మనం కూడా యేసయ్య చెప్పినట్లు ఎందుకు పుట్టించాడంటే వెలగాలి, చీకటిగా ఉండకూడదు. చీకటి బ్రతుకుల్లాగా చాలామంది చీకటి బ్రతుకులు బైబిల్లో ఉంది. దశలోనికి 1 పత్రిక 5వ అధ్యాయం 5వ వాక్యంలో మనము చీకటి వారము కాదు, పగటి సంబంధులో, వెలుగు సంబంధులో వెలగాలి. వెలుగులో ఉండేవాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, నీతిగా ఉంటారు. చీకటిలో అపవిత్రమైన క్రియలు ఎవరు చూడడం లేదులే, చీకటిలో అసహ్యమైన క్రియలు. కానీ వెలుగులో పరిశుద్ధత, యథార్థత, ఇదే అసలైన వెలుగు. మన లోపల మంచితనం, ఇలాంటి వెలుగు వెలుగుదుము గాక. యోహాను 1 పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యములో 4వ మాట, యోహాను 1 పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యములో లోకాన్ని జయించడానికి దేవుడు మనల్ని పుట్టించాడు. జయ జీవితం చేయాలి. మనం పుట్టిందే జయించడానికి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవోపడమం జయించాలి. రేపు మనల్ని దేవుడు ఏమని పిలవాలంటే, జయించిన వారలారా ఎక్కిరండి, జయించిన వాడు సింహాసనం మీద కూర్చొని పెడతాను. ప్రకటన గ్రంథం 3:21లో జయించిన వాడిని నాతో పాటి నా తండ్రి సింహాసనం మీద కూర్చొని పెడతాను. మనం ఎందుకు పుట్టామంటే జయించడానికి. జయించాలి లోకాన్ని, పాపాన్ని, అపవిత్రతను. యవన కాలంలో ప్రతి సమయమందు జయించాలి, ఓడిపోకూడదు. మనల్ని ఏమని దేవుడు పిలవాలంటే, జయించిన వాడా ఎక్కిరా సింహాసనం మీద కూర్చొని పిలవాలి. జయించుదుము గాక. జయించడానికే పుట్టాం. జయ జీవితం చేయాలి. జయ జీవితంతో పరలోకానికి వెళ్ళాలి. 5వ మాట, ఉపత్య గ్రంథం 1:21, సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. మన 5వదిగా ఎందుకు పుట్టించాడంటే దేవుడు రక్షించడానికి, ప్రజల్ని రక్షించాలి. రక్షకులం, పాడు చేసే వాళ్ళం కాదు. మనిషిగా నీవు నేను అందరినీ రక్షించాలి. ఎక్కడి నుండి? లోకంలో నుంచి, పాపములో నుంచి పరలోక రాజ్యానికి రక్షించాలి. అగ్నిలో నుంచి ప్రజల్ని రక్షించాలి. సాతాను చేతిలో నుంచి రక్షించాలి. చాలామంది చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. చాలామంది సాతాను నోట్లో పడిపోతున్నారు, అక్రమాల్లో పడిపోతున్నారు, జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నారు. రక్షించాలి. అలాగే జీవిత సత్యాలు చెప్పాలి, మంచి మార్గానికి తీసుకురావాలి. లోకంలో సామెత ఉంది, తాను చెడిపోయిన కోతి 10 వనమంతటిని చెడగొడుతుంది, 10 కోతులను చెడగొడుతుందని. కానీ మనం బాగుపడ్డాం, చెడిపోయిన కోతు లాంటి వాళ్ళం కాదు. 10 మందిని బాగు చేయాలి, రక్షించాలి, పరలోక రాజ్యానికి, మోక్షానికి సిద్ధపరచాలి. మంచి మాటలు చెప్పాలి, బుద్ధి చెప్పాలి, సరిచేయాలి. యవనస్తులని లోకంలో నుంచి, ప్రేమ వివాహాల్లోంచి విడిపించాలి, పరిశుద్ధపరచాలి. రక్షకులం. శాంసన్ గురించి బైబిల్ ఏముంది? ఇశ్రాయేల్ని రక్షించడానికి, శత్రువుల చేతుల నుంచి రక్షించడానికి పుట్టాడు. మోసే గురించి బైబిల్ ఏమని రాయబడి ఉంది? ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి రక్షించి తీసుకెళ్ళాడు. దావీదు గురించి బైబిల్లో ఏమని రాయబడి ఉంది? గొలియాతు చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించను. గొలియాతు అనబడే శత్రువు చేతిలో నుంచి దేవుని ప్రజలను రక్షించాడు. ఒక దావీదులాగా, మోసేలాగా, శాంసన్ లాగా ప్రజల్ని రక్షించి పరలోక రాజ్యానికి సిద్ధపరచుదుముగాక. ఈ 5 అనుభవాలు మనల్ని దేవుడు ఎందుకు పుట్టించాడంటే యథార్థవంతులుగా ఉండాలని. 2వది దేవుణ్ణి మహిమపరచాలని. 3వది వెలుగుమయంగా ఉండాలని. 4వదిగా జయించాలని. 5వదిగా అందరినీ రక్షించాలని. ఇలాంటి ఉద్దేశాలన్నీ మన పట్ల, నీ పట్ల, నా పట్ల నెరవేర్చబడి మన అందరం ఇలాంటి ఆలోచనలన్నిటిని జరిగించదుముగాక. వాళ్ళని చూసి దేవుడు ఎందుకు పుట్టించానా వీళ్ళని సంతాపపడకూడదు, బాధపడకూడదు, సంతోషపడాలి. వీళ్ళు జయిస్తున్నారు, వీళ్ళందరినీ రక్షిస్తున్నారు, వీళ్ళు వెలుగుమయంగా ఉన్నారు, యథార్థవంతులుగా ఉన్నారని దేవుడు మనల్ని చూసి సంతోషపడును గాక. ఆమేన్, ఆమేన్.